మనందరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. పగిలిన కుండ. ఒక వృద్ధురాలి దగ్గర 2 పెద్ద మట్టి కుండలు ఉండేవి. ఆమె వాటిని ఒక కర్రకి 2 వైపులా కట్టి తన మెడపై పెట్టుకుని ప్రతిరోజూ నది నుండి నీళ్లు మోసుకొచ్చేది. ఆ 2 కుండలలో ఒకటి చాలా బావుండేది, కాని రెండో కుండకి ఒక చిన్న చిల్లు, పగులు ఉండేది. నది నుండి ఇంటికి వచ్చేసరికి మంచిగా ఉన్న కుండ నిండుగా నీటిని ఇచ్చేది, కాని పగిలిన కుండ మాత్రం సగం నీటితోనే ఇంటికి చేరేది. ఇలా 2 సంవత్సరాల పాటు ప్రతిరోజూ జరుగుతూనే ఉంది. మంచి కుండ తన పనిని పర్ఫెక్ట్గా చేస్తున్నందుకు చాలా గర్వపడేది. కాని పాపం, పగిలిన కుండ మాత్రం తనలోని లోపాన్ని చూసి చాలా బాధపడేది. ఒకరోజు ఆ కుండ తట్టుకోలేక వృద్ధురాలితో ఇలా అంది: "నేను నా గురించి చాలా సిగ్గుపడుతున్నాను. నా వైపు ఉన్న పగులు వల్ల మీకు సగం నీళ్లే వస్తున్నాయి. నన్ను క్షమించండి." అప్పుడు ఆ వృద్ధురాలు నవ్వి ఇలా అంది: "నువ్వు గమనించావా? మనం నది నుండి వచ్చే దారిలో నీవైపు మాత్రమే అందమైన పూల మొక్కలు ఉన్నాయి, కాని రెండో కుండ వైపు లేవు. నీలో పగులు ఉందని నాకు ముందే తెలుసు. అందుకే నేను దారిలో నీవైపు పూల విత్తనాలు చల్లాను. మనం ప్రతిరోజూ నది నుండి వచ్చేటప్పుడు నీ పగులు ద్వారా ఆ నీరు విత్తనాలపై పడి అవి మొక్కలుగా పెరిగాయి." ఆమె ఇంకా ఇలా అంది: "గత 2 ఏళ్లుగా ఆ అందమైన పూలను కోసి నేను దేవుడికి పెడుతున్నాను. నీలో ఆ పగులు లేకపోతే ఈ అందం, ఈ సంతోషం నాకు దక్కేవి కావు." ఈ కథ ఇచ్చే నీతి: మనందరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది, కాని ఆ లోపాలే మనల్ని ప్రత్యేకంగా మారుస్తాయి. మన లోపాలను చూసి కుంగిపోకుండా వాటిని సరైన విధంగా ఉపయోగిస్తే అవి కూడా జీవితంలో అందాన్ని నింపుతాయి.